నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అప్పుడు 4 ఏళ్ల క్రితం ఆ చిరంజీవి గారు ఏడ్చారు చూడండి, అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే చిరంజీవి గారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు, బట్ కన్నీళ్లు పెట్టించిందంటే మీ అభిమానం ఎంత ఎంత డెప్త్ ఉండాలి. ఆయన్ని వెళ్ళి ఆయన హార్ట్ని టచ్ చేసింది. ఇప్పుడు ఆయన ఎదురుకుండానే ఎంతోమంది అరుస్తూ ఉంటారు, మైక్ దొరికితే ఇలా మీకు పెద్ద ఫ్యాన్ అన్న ఇది అది అని చెప్పి అందరూ అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి. బట్ మిమ్మల్ని చూసి ఆయన చూశారు కదా, ఏడ్ చేశారు, ఆయన ఆగలేకపోయింది. ఏంటండి అంత అభిమానం ఏంటండి? అంటే నేను బేసిక్గా అది అభిమానం అని కాదండి, అది మేబీ ఆయన అంటే నేను ఆ పాటలకి అంటే మేబీ నా ఎమోషన్ ఆయనకు అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. బికాజ్ నేను ఆయన్ని చూసేది జస్ట్ ఒక నేను అదే ప్రొఫెషన్లో ఇన్ఫ్యాక్ట్ అదే పని చేస్తున్నా, హీరోగా ఒక లీడ్ యాక్టర్గా ఉన్నా. సో నేను చేసే ప్రతి పనిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఆయన్ని నేను ఒక చిరంజీవి గారు అనే ఫినామినాని నా వర్క్ లాగా చూస్తాను. అంటే నా వర్క్ అంటే అన్న వర్క్కి నా హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది నా లైఫ్లో, లైక్ విచ్ నేను డెడికేటెడ్గా చేసేది అది హయ్యెస్ట్ ప్లేస్లో అది ఉంటుంది. సో మేబీ నా ఎమోషన్ ఆయనకి నాకు అర్థమై ఉంటుంది, నేను ఏం ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం ఆయన్ని చూడడము, ఆయన పాటలకు డ్యాన్స్ చేయడము, ఆయన్ని ఫస్ట్ టైం పట్టుకోవడము. సో నా లైఫ్లో అది ఎంత ఇంపార్టెంటో ఆయనకు అర్థమై ఉంటుంది డెఫినెట్లీ. బికాజ్ హీస్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి దానికి ఈజీగా అర్థమైంది సమ్మన్ ఎంత జెన్యూన్ ఎమోషన్ ఎవరు. సో మేబీ హీ ఫెల్ట్ ఇట్. ఐ మీన్ నేను అడగలేదు సార్ ఎందుకు ఏడ్చారని, కానీ బట్ అంటే మీకు అక్కడ బీజిఎం కూడా ఉండదు, మాకు ఇక్కడ బీజిఎంతో రీల్ వచ్చి మేము ఫీల్ నాకు నిజంగా ఆ రోజు తెలీదు హీ హ్యాడ్ టీయర్స్ అని. నాకు స్టేజ్ మీద ఉన్నప్పుడు తెలియదు, బికాస్ దూరంగా ఉంటారు కదా, దూరంగా నేను చేసి నాకు తెలియదు. తర్వాత నేను టీవీలో చూసి అదే మామూలు ప్రోమో చూసిన తర్వాత ఏంటి ఆయన ఏడ్చారా అని అప్పుడు కంట్రోల్ చేసుకున్నారు చాలా, వచ్చేస్తుంటే తుడుచుకుని కంట్రోల్ చేసుకున్నారు. సూపర్ నైస్.